అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా కాంగ్రెస్ నేతలు ఎక్కడంటే అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. మొత్తం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులంతా కూడా ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? మంత్రులతో పాటు మా ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఆలయ ఎమ్మెల్యే ఉదాహరణ పక్కకున్నాడు విప్ గారు, ఇక్కడ ఇంకా మా ఎమ్మెల్యేలు, మా స్థానిక నాయకులు, ముఖ్యంగా ఇక్కడ భగవాన్ శంకర్ గారు గతంలో వీళ్ళ మదర్ 2 సార్లు కార్పొరేటర్గా ఉండి, ఇక్కడ సిఎన్ రెడ్డి గారు కార్పొరేటరు, మా కార్యకర్తలు గ్రామాలకు వచ్చి కార్యకర్తలు స్వచ్ఛందంగా వాళ్ళే ప్రచారం, మేము ఎవరు నమ్మంటలేము, స్వచ్ఛందంగా వాళ్ళ బంధువులు వాళ్ళు ఉంటే ఓట్లేమని చెప్పడానికి వస్తున్నారు. దాంతోపాటు స్వచ్ఛందంగా ఈ బస్తీలలో ఉన్న వాళ్ళే వస్తున్నారు మా అమ్మడి ప్రచారానికి. నేను దాదాపు ఒక 100-200 ఇళ్లకు పోయి నేను పాంప్లెట్ ఇచ్చి ఓటేయమంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఓటేయాలని డిసైడ్ చేసుకున్నాం సార్ అని చెప్తుంది. మీరేమో స్వచ్ఛందంగా వస్తున్నారు అన్నారు, వీళ్ళందరూ కూడా పెయిడ్ కార్యకర్తలు అంటూ కూడా మీ అపోజిషన్ నడిపి ఎక్కడ పెయిడ్ అని అడిగి నాకు అధికార పార్టీగా మేము చేసే కార్యక్రమాలు ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలోనూ దాదాపు 20,000 రేషన్ కార్డు ఇచ్చి ఎలక్షన్ కోడ్ రాగానే ఇంకా అయిపోయింది. మిగిలిన తర్వాత ఎమ్మడే కోడ్ రాగానే మిగిలిన రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇల్లు సొంత జగా ఉన్న వాళ్ళకి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం, స్థానిక సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేక గతంలో పీజీఆర్ చేసిన పనులు తప్ప ఏ పనులు కాలేదు. ఇప్పుడు ఈ 3-4 నెలలకెళ్ళే దాదాపు 40-50 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయి. అభివృద్ధి కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు మాకు ప్రచారంలో అర్థమైంది. స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు. మీరు పేడ్ అంటున్నారు, పేడ్ అనేది పేడ్ వాళ్లకు. అధికార పార్టీలో పోయి పార్లమెంట్లో 0 సీట్లు తెచ్చుకొని కారు అనేదే లేదు. ఇప్పుడు ఇలా ఆయన కారు కావాలని, డోజర్ కావాలని కారు గుర్తే లేదు. మీరేమో 2 ఏళ్లలో అభివృద్ధి చేశామన్నారు, కానీ మేము చేసిన 10 ఏళ్ల అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది. 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, 2 నెలల నుంచి హడావుడి మాత్రమే చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు నేను ఒక బస్తీ ఒక ఇంటికి పోదాం, మీరు బిగ్ టీవీ వాళ్ళు రండి, వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళల్లో మీ ఇంటికి ఏం చేసింది? ఒక గుడిసెకు పోదాం, కరెంటు బిల్లు గల్లాబట్టి వసూలు చేసిందా లేదా? ఈ 2 ఏళ్ళకెళ్ళి 200 యూనిట్ల గుడిసెకు కరెంటు బిల్లు మీరు కడుతుందా లేదా? ఒక ఆర్టీసీ బస్సు ఆపినాం, అడిగితే అలా 30-40 మంది మహిళలు వాళ్ళే చెయ్యకుండా మేము ఓటేస్తామంటున్నారు. మీరు అట్లా పేదవాని ఇంటికి పోదాం, ఆటో డ్రైవర్ ఇంటికి పోదాం, నువ్వు ఉండేది ఒకటే రూమ్లో ఇంట్లో కదా బస్తీలో, కరెంటు బిల్లు కడతా నెలకు 1000 రూపాయలు, 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 మిగిలిస్తున్నాం. ఇలా రేషన్ కార్డు అనేది కేసీఆర్కి రేషన్ కార్డు ఎట్లా కొట్టాలో తెలియదు. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ప్రింట్ చేయని వాడు ఇవాళ మేము రాష్ట్రం మొత్తం 7 లక్షల రేషన్ కార్డు ఇచ్చినాం. ఇక్కడ 15,000 రేషన్ కార్డు ఇచ్చి ఈ ఎన్నికల కోడ్ తర్వాత మిగిలిన ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చి సన్నబియ్యం అంటే తెలుసా అది రేషన్ కార్డు? అసలు కేటీఆర్ అమెరికాలో తిరిగి వచ్చిండు, పెద్ద పెద్ద దొరలు వాళ్ళు. సన్నబియ్యం ధర 50 రూపాయల కిలో. నేను తినే సన్నబియ్యం, నువ్వు తినే సన్నబియ్యమే. పేదోళ్ళు ముఖ్యమంత్రి గారు అదే బియ్యం ఇస్తున్నాం. మీరు ఎక్కడైనా పోయి అడుగుదాం, మన ఇద్దరమే పోదాం, మీరు పోయి ఇద్దరం అడుగుదాం. ఈ జెండా కూడా తీసేస్తా, ఏదైనా బస్తీకి పోయి అడుగుదాం. అమ్మ మొన్న 2 ఏళ్ల కింద ఎట్లుండే, ఇప్పుడు వచ్చిన బియ్యం ఎట్లుందని అడుగుదాం, వాళ్ళే చెప్తారు. మీరు మరి రేషన్ కార్డులు, సన్న బియ్యము, మీ ఉద్యోగాలు ఇవన్నీ మిమ్మల్ని గెలిపిస్తా అంటారా, లేదంటే వాళ్ళు సెంటిమెంట్ తో ముందుకు వెళ్తున్నారు కదా అది గెలిపిస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు? సెంటిమెంట్ అంటే మన కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది, ఒక చిన్న అమ్మాయి యాక్సిడెంట్లో సరిపోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు? అదే సెంటిమెంట్. పీజేఆర్ గారు 59 ఏళ్ళకే పేదల దేవుడుగా, పీజేఆర్ అంటేనే పేదల దేవుడు. హైదరాబాదే కాదు తెలంగాణ కోసం కొట్లాడిన అసెంబ్లీలో సిఎల్పి నాయకులుగా ఆయన చనిపోయినప్పుడు పీజేఆర్ భార్య, అప్పుడు ఆయన పిల్లలు చిన్నపిల్లలు ఉంటే తీసుకుపోయి ఇంటి ముందు ఉంటే 3 గంటలు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఆయన పోటీ పెట్టిండు. అప్పుడేమైంది సెంటిమెంట్ పనిచేస్తే కంటోన్మెంట్లో పనిచేసేది ఉండే కదా. కంటోన్మెంట్ వీళ్ళ ఎమ్మెల్యే గెలిచిన 6 నెలలకే చనిపోయింది. ఎమ్మెల్యే అయిన 6 నెలలకు వాళ్ళ నాయన కూడా ఎమ్మెల్యే ఉండే సాయన్న 4 సార్లు ఎమ్మెల్యేగా, వాళ్ళ బిడ్డ ఎమ్మెల్యే అయింది. యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు చనిపోయింది. అప్పుడు మరి వాళ్ళ కుటుంబంలో పెట్టినప్పుడు సెంటిమెంట్ అక్కడ ఎందుకు పనిచేయాలి? సెంటిమెంట్ అనేది ఎప్పుడు పనిచేయదు. ప్రజా సమస్యలు ఎక్కువ ఇక్కడ ఈ బస్తీలలో. జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్, తప్పు పెట్టిన పేరు.
కాన్సెన్సీ పేరు. జూబ్లీహిల్స్ అంటే అందరూ ధనవంతులు అనుకుంటారు. 90% బస్తీలలో ఉండే వాళ్ళు ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ, లైట్లు లేవు, ఇంటి మీదకి వెళ్ళి కరెంటు స్తంభాలు పోతున్నాయి, కరెంటు తీగలు పోయి 10-20 మంది చచ్చిపోయినారు. వాళ్ళకి ఇల్లు లేవు, సొంత ఇల్లు లేవు, కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నారు. సగం సంపాదన కిరాయి ఇల్లు అవుతుంది. సొంత జగా ఉన్న ఇందునమ్మ ఇల్లు కావాలి, రేషన్ కార్డు ఇస్తుంది గవర్నమెంటు, ఉచితంగా కరెంట్ ఇస్తుంది అని చెప్పి కాంగ్రెస్కి వేయాలని నిర్ణయించుకున్నారు. వేసినట్టే లెక్క 30 నుంచి 50,000 మెజార్టీతో వస్తున్నాం. అందరికీ నమస్కారం. చివరిగా మీ అభ్యర్థి ఒక రౌడీ, అందుకే మీరు ఇంకా పీజీఆర్ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు అని ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తారు. రౌడీ అయితే ఈయన కేటీఆర్ 10 ఏళ్ళు మంత్రి, ముఖ్యమంత్రి అన్నట్టే కదా. ఆయన పేరుకు మంత్రి, పేరుకు ముఖ్యమంత్రి, ఈయనే ముఖ్యమంత్రి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురా నవీన్ యాదవ్ మీద ఈ కేసులు ఉన్నాయని. ఇదే వాళ్ళ నాయన చిన్న శ్రీశైల యాదవ్ వాళ్ళ అమ్మ కూడా కేసీఆర్ స్వయంగా బీఫామ్ ఆయన చేతుల మీదుగా అందించిండు. మరి ఆ రౌడీ కుటుంబానికి నువ్వు ఎందుకు అప్పుడు టికెట్ ఇచ్చినావు? ఆ రౌడీ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? ఇవాళ ఒక బలహీన వర్గాల అభ్యర్థి, యువకుడు, ప్రజలలో మంచి పేరుండి ఆపదలో సాపదలో 10 రూపాయలు సాయం కావాలని చేసేవాడు, ఏదైనా హాస్పిటల్లో పడితే 10 రూపాయలు సాయం చేసేవాడు, యువకులు ఏమైనా చదువుకుంటానంటే ఆర్థికంగా సాయం చేసేవాడు, గెలుస్తున్నాడని చెప్పి దిగజారిపోయి ఒక యువకుని, బలహీన వర్గాల యువకుని పట్టుకొని ఆగ్రౌడి అనడం ఎంతవరకు సమయం ఉంటే? నువ్వు ఎఫ్ఐఆర్ కాపీ పలానా మర్డర్ కేసు ఉంది, పలానా ఈ కేసు ఉంది అని చెప్పి చూపించమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. లేనిపోని ఆ విధంగా చేయడం, మనిషిని బాధ పెట్టడం తోటి మనిషిగా అది మంచి పద్ధతి కాదని నేను కేటీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నా. నువ్వు అభాండాలు వేయాలి కానీ వాస్తవాలు చూపించాలి. ఎఫ్ఐఆర్ కాపీ నువ్వు పెట్టు, సోషల్ మీడియాలో పెట్టేసి ప్రెస్కి ఇవ్వండి. నవీన్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మరి శ్రీశైలం యాదవ్ వాళ్ళ అమ్మకు వాళ్ళ భార్యకి ఎందుకు టికెట్ ఇచ్చినావు? దాని మీద కూడా క్షమాపణ చెప్పు నువ్వు. మరి అప్పుడు కూడా రౌడీ అయినట్టు నేను టికెట్ ఇచ్చినా అని చెప్పు. ఏమీ లేదు. ఆయనకు ఎంత మంచి పేరుందో యువకులను అడగండి, చెప్తుంది మీరు. నవీన్ యాదవ్ గురించి ఇలా ఒక బలహీన వర్గాల అభ్యర్థి యువకుడు భారీ మెజార్టీతో గెలుస్తున్నాను ఓర్వలేక దిగజారి మాట్లాడుతున్నాడు. అలాంటి మాట్లాడకు కేటీఆర్. 10 ఏళ్ళ జూబ్లీహిల్స్కు మీ ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు. గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పు. మేము అదే చెప్తున్నాం. గెలిపిస్తే ఈ సమస్యలు, కరెంటు సమస్యలు, ఇల్లు కట్టిస్తాం, రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నాం. అట్లా చెప్పి ఓట్లాడని తప్పి వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని నా రిక్వెస్ట్. సో వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే గత ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి ఒక్క ఎఫ్ఐఆర్ అనేది చూపించండి. అండ్ ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఈరోజు పెట్టినందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఈ 2 ఏళ్ల పాటు మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో హేమ బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.